గోబర్ గ్యాస్ కి ఇంకో నేమ్ వచ్చేసి బయోగ్యాస్ అంటారు. గోబర్ గ్యాస్ అన్న ఒకటే, బయోగ్యాస్ అన్న ఒకటే. ఈ గోబర్ గ్యాస్ అనేది మనం న్యాచురల్ గా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు కౌడంగ్ ఉంటుంది చూడండి, కౌడంగ్ యూజ్ చేసి గోబర్ గ్యాస్ అనేది రెడీ చేస్తారు. ఈ గోబర్ గ్యాస్ ఏముంటుంది తెలుసా? మీథేన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, కౌడంగ్ అనేది ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయా, మైక్రో ఆర్గానిజమ్స్ ని బ్రేక్ డౌన్ చేసి ఆర్గానిక్ మ్యాటర్ గా రెడీ అవుతుంది అనమాట. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లోని. ఓకేనా? ఈ కౌడంగ్ అసలు ఈ బయోగ్యాస్ అనేది దేనికి యూజ్ చేస్తాం? యూజెస్ ఏంటి? మనం ఇప్పుడు వంట చేసుకోవాలంటే గ్యాస్ అనేది ఉండాలా లేదా? లేదా కట్టెలతో అదే కంపలతోని పొయ్యి మీద వండుకుంటాం. దేనికైనా సరే మనకి నీడ్ అనేది, సోర్స్ మెటీరియల్ అనేది ఉండాలా లేదా? గ్యాస్ ఉండాలంటే మనకి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. ఆ ప్రైస్కి అమౌంట్ అనేది ఎక్కువ పడుతుందో లేదో, మనం గ్యాస్ కొనుక్కోవాలంటే ఆ ప్రైస్ అనేది ఎక్కువ అవుతుందో లేదా? అలా కాకుండా దానికి పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుందో లేదా పొల్యూషన్ అనేది? అదే మనం గోబర్ గ్యాస్ న్యాచురల్గా యూజ్ చేసాం అనుకోండి, దీంతో మనం గ్యాస్ రెడీ చేసుకున్నాం అనుకోండి, ఎన్వైరన్మెంట్ అనేది, పొల్యూషన్ అనేది తగ్గుతుందో లేదా? అందుకే గోబర్ గ్యాస్ అనేది ఈకో ఫ్రెండ్లీ అంటారు. ఏమంటారు? ఈకో ఫ్రెండ్లీ అంటారు. ఇది కుకింగ్ యూజ్ చేయొచ్చు. అలానే ఈ గోబర్ గ్యాస్ ని రెడీ చేసే మెటీరియల్ ఉంటుంది చూడండి, ఆర్గానిక్ మ్యాటర్ ని, దాన్నేమో మనం పంట పండించుకుంటాం, అగ్రికల్చర్ చేస్తాం ఫీల్డ్స్ లోని. ఆ పంటకి సాయిల్ ఫెర్టిలిటీ అనేది స్ట్రాంగ్ గా ఉండడం కోసం దీన్ని యూజ్ చేస్తారనమాట. పంటకి ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు, పిండిలు కానీ ఎరువులు ఇవన్నీ, వాటికి బదులు దీన్ని యూజ్ చేయొచ్చు ఫెర్టిలైజర్ కన్నా. అలానే ఎలక్ట్రిసిటీ, మన ఇంట్లోకి పవర్ అనేది, బల్బు లైట్ అనేది కావాలా, దానికి కూడా ఈ గోబర్ గ్యాస్ అనేది యూజ్ చేసి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు, పవర్ అనేది. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది?